ప్రజల జీవన ప్రమాణాలు మార్చగలిగేది, జిల్లా యువతకు ఉపాధి కల్పించేది, ఈ జిల్లా దశ దిశ మార్చగలిగేటువంటి ప్రాజెక్టులు ఒక 7-8 ఉన్నాయి. వంశధార ప్రాజెక్టు, రిమ్స్ మెడికల్ కాలేజ్, అంబేద్కర్ యూనివర్సిటీ, ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్, ఉద్దానం సర్ఫేస్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్, మూలపేట పోర్టు, బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్, లేకపోతే మంచినీళ్ళపేట జట్టు, ఇలాంటివి ఇవన్నీ కూడా ఆనాడు 2004-2009 మధ్యన ఉన్నటువంటి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారైనా తెచ్చారు, లేకపోతే మన ప్రీతమ నేత అయినటువంటి 2019-2024 మధ్యన ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారైనా తెచ్చారు అండంలో ఎటువంటి సందేహం కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో అందులో భాగంగా ఉన్నటువంటి పోర్టే 4300 కోట్ల ఈ మూలపేట పోర్టు. 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కనీసం 43 కోట్ల ప్రాజెక్టు ఒకటైనా తెచ్చారా అని చెప్పేసి టీడీపీ నాయకుల్ని ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఎందుకనంటే ఇది మనకి రేపు పొద్దున్న ఎలక్షన్కి చెప్పాల్సినటువంటి విషయం, ఇది ఎన్నికల్లో వాడాల్సినటువంటి విషయాలు, ఇవి రేపు మనకు ఓట్లు వేయించే విషయాలు, ఇవి నిజంగా ప్రజలకు తెలిసిన రోజు చంద్రబాబు నాయుడు గారిని కానీ టీడీపీ నాయకులను కానీ ఈ జిల్లాల్లో పూర్తిగా పాతరేస్తారని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఎన్నికల్లో కూడా మనం ఇది ఉపయోగించుకుంటూ ఈ మూలపేట పోర్టు సాకారం చేసే దిశగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ రీల్స్ చేసినటువంటి మంత్రిని గాని, ఈ అచ్చెన్నాయుడు గారిని గాని, మిగతా ఎమ్మెల్యేలను గాని ప్రతి దగ్గర నిలదీసి ఎప్పుడు నిలదీస్తారు? ప్రజలకు మనం ఈ విషయాలన్నీ తెలియజేసిన రోజున మాత్రమే జరుగుతుంది. ప్రజలకి మీ ఇద్దరు మనందరం కూడా ప్రతిరోజు మాట్లాడి ప్రతి సందర్భంలో కూడా తెలియజేస్తూ ఈ మూలపేట పోర్టును సాకారం చేసుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.